పారి ధూమ్ధాం ముచ్చట షురు. ఇంకో ఉద్యమం షురు అయిందల్లా. పంటలకు నీళ్ళు వస్తలేవు కదా, ఇక ఎట్లా రావో అందరం చూస్తాం. 10,000 మంది రైతులతోని మేడిగడ్డ ముట్టడికి పిలిపించిండు కేసీఆర్ సారు. అన్నట్టు కేసీఆర్ సారు పొలం బాట పట్టిండు కదా, ఎండిపోయిన పంటలను చూసిండు, రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. అటెనక ఏం మాట్లాడిండో మీరు చూడాలి. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దోళ్ళు బరాబర్ చూడాలి. ఆగో చూడురి. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన. నేను గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళీ మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండంగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చకాలు చెప్పి రోజుకో స్టంటు కొట్టి కథ చెప్పి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ఇన్నరా ఎన్నికలు ఒడిచినాక ఇక తెలంగాణ ఉద్యమాలే. రైతులకు నీళ్లి అని సర్కారుతోని కేసీఆర్ సారు కొట్లాటకు సై అన్నాడు. 10,000 మంది రైతులతోని సారు మేడిగడ్డ ముట్టడికి పిలిపించిండు. కేసీఆర్ సార్ పోరాటం చేస్తే ఎట్లుంటదో అందరికెరికే కదా. అన్నట్టు నీళ్ళెందుకు ఇస్తలేరు అంటే కరువు అంటురు కదా. అసలు కరువు ఎందుకు వచ్చింది, ఇది ఎవరు తెచ్చిన కరువు? కేసీఆర్ సార్ చెప్తుండు, ఈనాలే. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు, భగవంతుడు కాలమో కాదు. మేము ఏం చేసినాం ఆ రోజు? ఆగమై చెట్టుకోడు గుట్టకోడు అయినటువంటి తెలంగాణ రైతులు తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి మేము ఆదుకున్నాం. ఏం చేసినాం? ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి, ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. ఒక 10,000 రూపాయల రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే. కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీరు డబ్బులు వేయకపోవడం వల్ల. మేము జమ చేసిన 7,000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు. ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు, వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మదారి? ఎవడు అన్నట్టు కాళేశ్వరం కూలిపోయింది, పనికి రాదు, అక్కరే ఉండదు అని అన్నారు కదా. ఓ దిక్కు అట్లా అనగానే ఇంకో దిక్కు మొన్న నీళ్లు విడుదల చేసిర్రు. మరి ఈ నీళ్లు ఏడికెళ్ళొచ్చినాయి? ఇదే కేసీఆర్ సారు ప్రశ్న. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంల వరద కాలువల నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి. వీళ్ళు తెలివి తక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగిన నేను అక్కడికే పోతున్నా. అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్. దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు. ఇప్పుడు కూడా క్యూసెక్కులు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళీ మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పిన 12 లక్షల దళిత బంధు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, 4,000 రూపాయల పింఛన్లు, ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయా నల్లా? అసలు వాటి జోలే లేదు కదా. మరి కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఇక వృద్ధాప్య పెన్షన్
వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి? ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు, ప్రజలకు ఎంత ఎగనామం పెట్టిండ్రు. ఒక నెలదైతే 2000 పెన్షన్ కూడా ఇవ్వలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు. ఇంకా మీకు సిగ్గులేక కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు. బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పిండ్రు, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకులేదు పలుకులేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. అసలు ఈ ప్రభుత్వం కథ ఏంది? వీళ్ళ పాలన ఎట్లున్నది? వీళ్ళు చేయబట్టి జనం ఎందుకు గోసపడుతున్నారు? ఒక్క మాటలో చెప్తున్నాడు కేసీఆర్ సారు, ఈనుండ్రి. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు. మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమీ లేదు, మీతో కాదు. మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడ్డమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షల దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000లకు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీలో కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్దిమంది వింటుండొచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్ల తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది. ఇంకొక విషయం నాకు మనసున పడతలేదు, నేను బాధతో చెప్తున్న ఈ మాట. కొత్తది మీతో అవుతుందా పీక్తుందా, మీ శాతం అవుతుందా లేదా, అదంతా వేరు సంగతి. ముందు కాలం ఉన్నది, కాలమే రుజువు చేస్తుంది. మీ సమర్థత ఏంది, మీ శక్తి ఏంది, మీ తెలివితేటలు ఏంది, మీరు ఎంతపాటి సిపాయిలు అనేది అంతా బయట పడుతుంది. ఒక్క ఏడాదిని మీ రంగం మొత్తం తేల్చేట్టున్నది. కేసీఆర్ సార్కు రైతులంటే ఎంత పావురమో దేశమంతా ఎరికే. తెలంగాణ తెచ్చుకున్నాక రైతుల కోసమే ఎన్నో స్కీములు తెచ్చిండు. వాళ్లను ఒడ్డుకేసిండు, బీడు భూములను పచ్చగా మార్చిండు, రైతును రాజు చేసిండు. కానీ ఈ 3-4 నెలల సంధి మన రైతు పరిస్థితి ఎట్లున్నదోల్లా? అన్నం పెట్టే రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుండు. మరి రైతు ఏడిస్తే మన కేసీఆర్ సార్ ఊకుంటాడా? వాళ్ళ కాడికే పోయిండు. పాన్రి మనం కూడా పోదాం. రైతు మనసుకు తక్లీఫ్ అయితే మన కేసీఆర్ సార్ తన్లాడతాడు. ఇప్పుడు రైతులు ఏ తీర్ల గోసపడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా. అందుకే పొలం బాట పట్టిండోల్లో డైరెక్ట్ రైతుల కాడికే పోయి వాళ్ళ మంచి షెడ్ ఆర్చుకున్నాడు. కరీంనగర్ జిల్లా ముగ్దోంపూర్ల ఎండిపోయిన పంటలను చూసిండు, రైతుల బాధను కండ్లారా చూసిండు. వాళ్ళు బాధపడుతుంటే హిమ్మతిచ్చిండు. ఇప్పుడు లేదు, అట్లా లేదు. రైట్ వచ్చి కరెంట్ పెట్టుకున్నా అన్న కానీ కరెంట్ పెట్టినాకప్పుడే మంచిగా ఉంటుంది, మీరు ఉన్నప్పుడే మంచిగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపెల్లిల పొలాల కాడ రైతులకు ధైర్యం చెప్పిండు. ఇలా పంట మనం మొదలే పోతే నష్టం బాధ పంట పారదర్శకంగా ఉంది సార్. నీళ్ళు అందాలి సార్, రెండు పడలు అందేది ఉంటాయి. ఇలా చేతి కట్టుకుంటుంది. దాంతో ఏమైందంటే 25,000 పెట్టుబడి పెట్టి శ్రమం పోయి ఇలా వాళ్ళకి ఏమైందంటే అప్లపలు అయినారు సార్. గవర్నమెంట్ ఈ 6-7 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎండిపోయింది సార్ పంట. నీళ్ళు మునుకున్నాడు ఉంటాయి కదా సార్, నీళ్ళు మునుకున్నాడు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్షన్ నీళ్ళు ఎక్కిపోతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. నారాయణపూర్ ఒక కుట్ర లేదు సార్.
కానీ ఒక్కొక్క రైతు బాధ చెప్పుకుంటే పానం కలుక్కుమన్నదొల్లా 4 నెలల కిందిటికి ఇప్పటికి మా బతుకులన్నీ తిర్రమెర్ర అయినాయని రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. ఈ 9.5 ఏండ్లల్లా పంటలిట్లా ఎండిపోంగ ఎన్నడూ చూడలేదని బాధపడ్డాడు. ఒక్క రైతు మొహం కూడా సంతోషంగా లేదు, ఒక్క పొలం కూడా పచ్చగా కనబడలేదు. రోజులు ఎట్లా గడవాలనో అర్థమైతలేదని రైతులు చెప్తుంటే వాళ్లకు మన కేసీఆర్ సారు ధైర్యం చెప్పిండు. ఎకరానికి 25 రూపాయలు కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాటలు పంపుతారా దాని సంగతి ఏందో ఎలక్షన్ అదేలేదు కదా. దానికోసం రెడీ ఉండాలి, ధైర్యం తిరగద్దు. వచ్చే తప్పక ఏం చేద్దామంటే 10,000 మందిపై బిడగడ చెట్టు కట్టేసి మళ్ళీ నిలుపుతున్నాం. అర్థమైంది కదా. ఇతను కాదు ఈ 2 నెలలతో మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే మనకు ధైర్యంగా ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి. అన్నట్టు కేసీఆర్ సారు ఎర్రవెల్లి నుంచి కరీంనగర్ జిల్లాకు పోయేటప్పుడు తొవ్వ పొడుగుత జనాల కేసీఆర్ సారు బస్సు ఊర్లు దాటుకుంటా పోతున్నా కొద్దీ పూలు జల్లి స్వాగతాలు చెప్పిర్రు. జనాలు సెల్ఫీలు దిగి సంబరపడ్డరు. నేనెందుకు నవ్వినా అంటారా? మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీసుల పనితనానికి ఎంత తారీఫు చేసినా తక్కువనే పో. అసలు వాళ్ళ ఖ్యాతి దేశాలు కాదు కదా, ఖండాలు కూడా దాటిపోతుంది. నన్ను అడిగితే ఇంటర్నేషనల్ టీవీలలో కూడా వాళ్ళ గురించి వార్తలలో చెప్తారేమో అని కూడా అనిపిస్తున్నది. అరే అవంటనులా ఎందుకంటారా? చూడండి మీరే. అయితే బండ్లు నడిపేటోళ్ళు హెల్మెట్లు పెట్టుకోవాలి, కారు నడిపేటోళ్ళు కూర్చునేటోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవాలి, లేకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తారు, అంతే కదా. కానీ ట్రాక్టర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా చలాన్లు రాస్తురోల్లా. హెల్మెట్ లేంది ట్రాక్టర్ దోలేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ కూడా రాసిరు. అగజూడు ఈ రసీదులు. ముచ్చటేందయ్యా అంటే ఇగో ఈ ట్రాక్టర్లు ఊర్ల నుంచి కొత్తగూడెంకు ఉష్కనో లేకుంటే సామాన్లు తీసుకుపోతుంటాయి. అయితే పాల్వంచ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాక్టర్లను ఫోటోలు తీసి చలాన్లు రాసిరు. ఎందుకు చాలనబ్బా అని రసీదు చూస్తే ఒక డ్రైవర్ ఏమో సీటు బెల్ట్ పెట్టుకోలేదట, ఇంకో ట్రాక్టర్ నరబెట్టయినా హెల్మెట్ పెట్టుకోలేదట, అందుకే చలాన్లట. ఆగో చెప్తారు చూడుర్రి. కొత్తగా వితౌట్ సీట్ బెల్ట్లు ఫైన్లు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ట్రాక్టర్లకి నిర్వహించారు ఈ మధ్యలో. అలాంటి తరుణంలో నా యొక్క ట్రాక్టర్కి ఫైన్లో చెక్ చేస్తున్న టైంలో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నా యొక్క ట్రాక్టర్కి వితౌట్ హెల్మెట్ ఫైన్ కొట్టడం జరిగినది. నీకెందుకు ఫైన్ వేసిర్రే? మేము వచ్చేసి మన ఇసుక వాహనంలో ట్రాక్టర్ పెట్టుకునగా మాకు మేము లోడ్ చేసుకుని వెళ్తుండగా బొరుగుపాడు మండలంలో సోంపేట రీచ్ నుండి వెళ్తుండగా పాలవంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం దగ్గర పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో తీయటం జరిగింది. మాకు వచ్చేసి ఫోటో వచ్చి పెనాల్టీ వచ్చేసి సీటు బెల్ట్ లేదని చెప్పేసి పెనాల్టీ వేశారండి. ఇది సీటు బెల్ట్ అనేది ట్రాక్టర్కి అసలు ఎక్కడా లేదు ఈ రూలు. ఇది మాకు ఎట్లా సాధ్యం అవుద్దో మాకు ఏం తెలియటం లేదు దీని గురించి. ఆగనాట చాలా 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 గొప్ప పని చేసిరు కదా ట్రాఫిక్ పోలీసులు. ఇక ఈ రసీదులు చూసి వీళ్ళు పరేషాన్ అయిపోయిర్రు. ట్రాక్టర్ నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనా, సీటు బెల్ట్ పెట్టుకోవాలనా, ఇదెక్కడికి వెళ్ళొచ్చిన కానును అని వాళ్ళకు చక్కెర వచ్చినట్టయింది. వాళ్ళకే కాదు ఈ రసీదులు చూసిన నాకే చక్కెర వచ్చింది. అసలు ట్రాక్టర్లకు సీటు బెల్టులు హెల్మెట్లు ఏందోలా నాకు సమజ్ కాదు. అంటే ఎంత మంచిగా చేస్తురో చూడు అక్కడి పోలీసులు, గొప్పోలు సామి అని అంటుర్రోల జనాలు. ఇగోండ్రల్లా ఇప్పుడు మనం ఆదిలాబాద్కు పోదాం. ఆడ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుని మీరు చూస్తే మీ జన్మ ధన్యమైనట్టే. చలో మరి చూసేసొద్దాం రండి. అయితే ఇప్పుడు మనం ఆదిలాబాద్లో ఉన్నాముల్లా. ఇగో ఈ పెద్ద మనిషిని పోలీసులు ఆపిర్రు. సల్మాన్ ఖాన్ గది ఉన్నట్టు బాడీ బిల్డర్ లెక్క కనబడ్డాడట. గట్లెట్లా బాడీ బిల్డర్ అయిండబ్బా అని పోలీసులు ఆపిర్రు. ఇక ఈ కండల వీరుడు కండలు చూయిస్తాడు చూడు, అంగిప్పుతుండు కదా. ఏందది బన్నీనేనా? బన్నీని కూడా తీస్తుండు.
సుషిర్రా బనీన్ కు బొచ్చడు జేబులు కుట్టించుకున్నాడు. మొత్తం 48 జేబులున్నాయటనోళ్ళ. కొంపదీసి మనీష్ మల్హోత్రా తయారు చేసిండా అని కారెడ్డ వాడారు. అయితే వీడు దొంగ మందు సప్లై చేస్తాడు. మూటల్లో పెట్టుకున్న డబ్బలల్ల మోసుకపోయినా పోలీసులు దొరకబడుతురట. అందుకే మంచిగా బనీన్కే చుట్టుముట్టంత జేబులు కుట్టించుకొని ఆ జేబులలో పవలు పెట్టిండు. ఇదంతా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి మన తెలంగాణలో సప్లై చేస్తుండట. ఇక వీని లలిత కళలు చూసి పోలీసులకు అనుమానం కొట్టి ఎంక్వైరీ చేస్తే ఇట్లా బనీన్లో బ్రాండీ సీసాలు స్టోరీ బయటపడ్డది. అదన్నట్టు ముచ్చట. కానీ ఏమన్నా తెలవానోళ్ళ వింది చూస్తే బిల్లి బిత్రోన్ లెక్కనే ఉన్నాడు కానీ ఇంటర్నేషనల్ కిలాడి లెక్కనే తెలివితోని మందు స్మగ్లింగ్ చేస్తుండు కదా. ధూమ్ ధామ్ ముచ్చట ఇవన్నట్ల ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే, టాటా.